వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పీవీ పై రూపొందించిన పాటలు సీడీ ఆవిష్కరణ. మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. ఒడిశాలోని పూరిలో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన్న జగన్నాథుని రథయాత్ర. ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్, పొంగిపోరుతున్న వాగులు, భయాందోళనలో ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదార్ఖని చౌరస్తాలో రోడ్డు వెడల్పు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, కింద షాపులను కోల్పోయిన వారు మెన్స్ క్లబ్ పక్కన నిర్మించుకున్న షాపులను ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చడంతో రగులుతున్న దుమారంపై శనివారం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చివేసిన షాపుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. షాపులన్నీ మీయేనామా? ఇప్పుడు అక్కడ నేను తెలుసా మీకు? అక్కడ నేను ఏమన్నా పర్మనెంట్గా కట్టుకోమని చెప్పినా టేలలు ఆడ అటు లారీలు పోతలేవు కనుక లారీలు పోవాలి, టేలలు పక్కకు పెట్టుకోండి. అక్కడ షాపులు అందరూ డబ్బలు వేసుకున్నామంటే వాళ్ళు వినలేదు. అప్పటి వరకు కూడా ఇప్పుడు వచ్చారు మీరు వేసిన పూల కొట్టిన కానీ వచ్చి రాలేదు. మీరు అక్కడ పూల కొట్టి మేము ఇక్కడ తెచ్చుకున్నాం. అప్పటి రాలేదు, ఇప్పుడు వచ్చారు. అమ్మ కూడా రాలేదు, సార్ కూడా రాలేదు. అంతే రాలేదు. మరి దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండ నియోజకవర్గం డెవలప్ చేసే కార్యక్రమంలో చౌరస్తా వెడల్పు కార్యక్రమంలో ఏదైతే ఉపాధి కోల్పోయారో పూల అమ్మ వాళ్ళు, మంగళటేల వాళ్ళు ఎవరైతే ఉపాధి కోల్పోయినారో వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో తాత్కాలికంగా ఇక్కడ జైలు వేసుకోమని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనాం చేస్తూ చాతగాని దద్దమ్మలు ఇంతకుముందుకు చేసిన దద్దమ్మలు ఎమ్మెల్యేలు ఉన్నారో సోమవారం సత్యనారాయణ, కోరుగడి చందరు, అసలు ఎమ్మెల్యేగిరి ఇట్లుంటుందా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. దట్ ఈజ్ మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ మరి ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రజలకు తెలుసు. ఈరోజు లక్ష్మీనగర్ అయితేంది, 50 డివిజన్ల అభివృద్ధి అయితేంది, మరి ఇంకా ఏదైనా విషయమైనా అయితే మరి ఏదైతే నిరుపేదలకు అన్యాయం జరగద్దని చెప్పి ఈ చౌరసుని తెలియ చెప్పుల షాప్ కాంచెల్లి అక్కడ వరకు పూలమ్మ షాప్ వరకు వెడల్పు కార్యక్రమంలో మీ దుకాణాలు మీకు ఇస్తా అని చెప్పి హామీ జరిగింది. ఇదే భారత్ జిరకు సంబంధించిన ఉదయ్ జిరకు సంబంధించిన వాళ్ళకు కూడా తాత్కాలికంగా సెటిల్ కట్టుకొని ఆ తర్వాత షిఫ్ట్ చేద్దామని చెప్పి మీ అసలు నిరుపేదలకు ఇంకా అవకాశం కల్పించేందుకు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే రాష్ట్రాలను బదనం చేసే కార్యక్రమంలో మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి ముందుకు పోతున్నారు. మీకు సిగ్గుండాలి చంద్ర గారికి, సోమర సత్యనారాయణకి, హరి గారికి. కానీ అనవసరంగా పిచ్చి పిచ్చి మాట్లాడి ఏదో నిరుపేదలకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు అవాకులు చెవాకులు పేలిస్తే ఊరుకునే సవాల్ లేదు. నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి సతీమణి మాంకాళి స్వామి ఆ కూలగొట్టిన వాళ్ళని ఇక్కడ రూములు వేసుకోమన్నారు, మళ్ళీ కూలగొట్టిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు టీవీలందరూ నా దిక్కు పెట్టారు, దయచేసి ఒకసారి పైకి కూడా పెట్టి చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ అమ్మ కానీ అక్క కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ టేలాలు వేసుకొని టెంపరీగా ఈ షాపులు నడిపించుకుంటారు. మీరు ఒకసారి కెమెరాలు పైకి పెడితే ఆ షాపులు కూడా కనిపిస్తాయి. కానీ ఒక బీజేపీని పట్టుకొని వచ్చి, ఒక ముసలను పట్టుకొని వచ్చి మేము ఇక్కడ షాపులు వేసుకోని చెప్పినామని, తర్వాత మేమే కూలగొట్టించినామని చెప్పేసి ఎవడెవడో మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు చంద్రారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే చేసి కనీసం ఒక రూము కూడా కట్టించలేని 270 రూములు కట్టించి ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా మామూలు రెంట్కి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న తరుణం. ఎవరో ఒక్కరియో ఇద్దరియో రూములు పోతే కనీసం అక్కడ లారీలు పోరాకుండా ఉన్నదని చెప్పేసి వాళ్ళని పక్కకు టెంపరీగా టేలలు వేసుకోమని చెప్పినాం అనేది ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా వాళ్ళు చెప్పిండ్రు, ఆ అవ్వ కూడా చెప్పింది. కానీ దానికి పర్మనెంట్ రూములు కట్టుకుంటే మాకేం సంబంధం? మేమేమన్నా మున్సిపల్ కమిషనర్లమా, లేకపోతే ఎంఆర్ఓలమా,
లేకపోతే ఎమ్మెల్యేలమా సీఎంలమా మాకేం సంబంధం కట్టుకోమని చెప్పేది. అందుకు ఇవాళ సింగరేనోడు ఎక్కడన్నా ఒక గుడి చేసుకుంటే కూడా ఆ గుడిసెను కూలగొడతా ఉన్నాడు. మేము కాదు ఎవ్వరు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎవడో హరీష్ రెడ్డి అనేటోడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఓ చెత్తనా కొడక, ఒక దళిత నాయకునిగా నేను ఇక్కడికి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగితే ఈర్ష్యపడి ఈరోజు మాంకాళి స్వామి అని రాజ్యాంగేతర శక్తులు ఎమ్మెల్యే మరి సతీమణి మాంకాళి స్వామి అని చెప్తాను. ఓ నా చెత్తనా కొడక హరీష్ రెడ్డిగా చెప్తారా వీరు బిడ్డ, నువ్వెవనిరా ఈ ఊర్లో మాట్లాడేందుకు? అమెరికాలో ఉండి సోషల్ మీడియాలో మాట్లాడితే ఈరోజు ఇక్కడ ప్రజలకు న్యాయం చేసినట్ట? అరే నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి ప్రజల తరఫున 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడున్న నాయకులందరం కొట్లాడుతూ ఉన్నాం. ప్రజలకు ఎవరికి అన్యాయం జరగద్దని ఇక్కడున్న నాయకులందరం 30 ఏళ్ల నుంచి ఇక్కడ కొట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా వేరే పార్టీలో. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రశ్నిస్తే కూటమి నాయకులు అసహనం పెరిగిపోతుంది, అడిగితే తాట తీస్తామంటున్నారు. మీరు ఎన్ని అన్నా మీ మెడలు వంచి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా ప్రతిపక్షం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం టకుటమార విద్యలు చేస్తే ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. ఇది మా బాధ్యత అని కోటం ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మనం మాట్లాడలేదు, కానీ మా తరఫున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఇవాళ అడుగుతున్నాను, అడిగితే తాట తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాట తీస్తావా? ఎవరు తాట తీస్తావు? అడిగితే వచ్చి తోక కత్తిరిస్తావా? ఎవరు తోక కత్తిరిస్తావు? తోకలు జంతువులు ఉంటాయి, మనుషుల తోకల్లో చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నాను. మీ దగ్గర ఉండొచ్చు, మీ పార్టీలో ఉండొచ్చు జంతువులు, మా పార్టీలో జంతువులు లేరు. మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నామని మనం చేస్తాం. అంతేకాదు నాకు చెప్పింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందని కనిపించట్లేదు. కానీ ఆ నాయకుల అసనం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరు అడిగితే తన నానికి మందమా అంటున్నారు, అడిగితే తాట తీస్తామంటున్నారు, అడిగితే లేనిపోని మనకు మాట్లాడతారు. ఈ వేదిక ద్వారా ఈ ప్రతిగా ముఖంగా వాళ్ళకి మనం చేస్తాం, వాళ్ళకి చెప్తున్నాం. ఇది మా బాధ్యత. మీరు ఎన్నెన్నప్పటికీ కూడా మేము మెడలు వంచి మీతో ఈ కార్యక్రమాలు మీరు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీరు వచ్చి మీ నానికి మందమై మీకున్న తక్కువ విద్యతో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజల తరఫున ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మన బాధ్యత. మనం చూసాం, ఇదేదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేదా కర్మాబు గారో లేకపోతే నేనో లేదా మీరో ఆ వెలుగుగా పుట్టిన సోదరులో చెప్పిన మాట కాదు. ఇప్పుడైతే వినిపించారు. ఇదిగో చంద్రబాబు నాయుడు, ఇదిగో పవన్ కళ్యాణ్, ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం అయితే ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం ఒకటి కాదు, ఇచ్చే ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తాలూకా ఈ బాండ్ అన్నారు, దానికి వచ్చి కింద వచ్చి సాక్షాత్కారం పెట్టించారు, ఇవాళ కార్యక్రమం చేశారు. ఎంత మోసం చేశారు మీరు? అవ్వా ఇంత గొల్ల ఆలోచించే మీరు కోరుతున్నాం. కాబట్టి మన బాధ్యత మనం ఈ సమావేశం పెట్టుకొని రేపు ప్రధానమంత్రికి వెళ్తున్నాం, రేపు గ్రామానికి వెళ్తున్నాం, ప్రజలకు వచ్చి వాస్తవాలు తెలియజెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ మనం చేస్తాం. ఇప్పుడు చదివినిపించారు చంద్రబాబు గారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మళ్ళీ ఒకసారి మీకు దాన్ని వినిపిస్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలకు మా సమిష్టిగా నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో గ్రామస్థాయిలో గ్రామానికి వెళ్దాం, గ్రామంలో కూర్చుందాం. ఆ కోవిల దగ్గర లేకపోతే ఆ రథమైన దగ్గర లేకపోతే ఆ మంత్రి దగ్గర కూర్చొని ఆ గ్రామ ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రకటించిన వాగ్దానాలు ఎంతవరకు మీకు నెరవేర్చారని చెప్పని
గ్రామ ప్రజలనే ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మాట్లాడలేదు, కానీ మా తరఫున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు ఇవాళ అడుగుతున్నాను, అడిగితే తాట తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాట తీస్తావా? ఎవరు తాట తీస్తావు? అడిగితే నువ్వు వచ్చి తోక కత్తిరిస్తావా? ఎవరు తోక కత్తిరిస్తావు? తోకలు వచ్చి తింటుంటే మనుషుల తోకల్లో చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నా. మీ దగ్గర ఉండవచ్చు, మీ పార్టీలో ఉండవచ్చు జంతువులు. మా పార్టీలో జంతువులు లేరు. మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నాం. మురికి వ్యర్థాలను డంప్ యార్డుకు తరలించాలి. 48వ వార్డు ప్రాంతంలో మినీ డంపింగ్ యార్డ్. డంప్ యార్డ్ అంటే గుర్తొచ్చేది గార్ఖేయపురం. కర్నూలు కార్పొరేషన్కు కూతవేటి దూరంలోని 48వ వార్డు ప్రాంతంలో అధికారులు మినీ డంప్ యార్డుగా తయారు చేస్తున్నారు. కర్నూలు కడప కాల్వలో పెరిగిపోయిన మురికి వ్యర్థాలు జేసీబీల ద్వారా తోడి ట్రాక్టర్ల ద్వారా గార్ఖేయపురం గ్రామ పొలిమేర్లలో డంప్ యార్డుకు తరలించకుండా 48వ వార్డు ప్రాంతంలోని తుంగభద్ర నదికి దగ్గరలో రైల్వే ట్రాక్ పక్కన పారవేస్తున్నారు. మురికి వ్యర్థాలను పట్టణ ప్రాంత ప్రజలకు సుదూర ప్రాంతాలకు తరలించాల్సిన అధికారులు కర్నూలు పట్టణంలోని ప్రజల నివాస ప్రాంతంలో మినీ డంప్ యార్డ్ తయారు చేయడంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంత వాసన ఉంది కదా, ఎట్లా చేస్తున్నారు ఈడ? నీ కంట్ల మళ్ళీ పరిసరాల పరిశుభ్రతని ధ్యేయంగా ప్రతి 3వ శనివారము ఈ గవర్నమెంట్ మున్సిపాలిటీ వారు అదొక ధ్యేయంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు వ్యర్థ పదార్థాలను ఏదైనా కానీ ఎక్కువ భాగము ఈ 48వ వార్డు పరిసరాలలోనే వేస్తున్నారు. అక్కడ ప్రజలు జీవిస్తున్నారు కాబట్టి దానివల్ల ఎంతోమంది రోగం బారిన పడి వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని
ఒకటి వీళ్ళకు ఒకటి కేటాయించిండ్రు, ఏది డంప్ యార్డ్ అనేది. ఒక దూర ప్రదేశంలోన ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలగనట్ల ఒక డంప్ యార్డ్ని పెట్టారు. కాబట్టి అదే ప్రదేశంలో ఎంత దూరమైనా కూడా తరలించి మీరు కర్నూలు సిటీలో ఉండే ఎక్కడ వ్యర్థ పదార్థాలనైనాను డంప్ యార్డ్కే తరలించాలని కూడా మున్సిపల్ అధికారులకు మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఏ కేసీ కెనాలలో ఉన్న వ్యర్థ పదార్థాలనైనా ఎక్కడనైనా కానీ ఎక్కువ భాగము ఈ 48వ వార్డు పరిసరాల్లోనే వేస్తున్నారు. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, అధికారులు అయితేనేమి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనము ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అప్పుడే సిటీ శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యర్థాలనంతా కూడా డంప్ యార్డ్కే తరలించేదానికి ప్రతి ఒక్కరూ అది ఖచ్చితంగా కృషి చేయాలని, ఇది మున్సిపల్ అధికారులు కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ పని చేస్తారని మేము వారికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు రాచపూడి ఆనంద్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఆర్నకొండ ప్రసాద్ అనే బాధితుల నుండి ఇంటి పర్మిషన్ కొరకై 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సుల్తానాబాద్ మున్సిపల్ సిబ్బంది ఆర్ఐ వినోద్ కుమార్, బిల్ కలెక్టర్ అవుట్సోర్సింగ్ సిబ్బంది విజయ్. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు వీరు షాప్ వద్ద 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని, కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు. సుల్తానాబాద్ ఆర్నకొండ ప్రసాద్, కొంచెం గట్టిగా. బస్ స్టాండ్ వెనకాల ఉంటా. సుల్తానాబాదేనా? సుల్తానాబాద్. ఓకే. బస్ స్టాండ్ వెనకాల ఉంటా. ఇల్లు పూర్తయింది. ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇళ్ళలోకి వచ్చి నాకు ఇంటి నెంబర్ కోసం అప్లై చేసి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ నుండి ఇంటి నెంబరు ఇవ్వకపోవడం, తింపడం. మొన్న రీసెంట్గా ఒక 2 నెలల కింద వచ్చిన, ఒక 15 రోజుల కింద వచ్చిన, ఒక 3 డేస్ కింద వచ్చిన. నాకు 10,000 డిమాండ్ చేశారు. దాదాపు ఎన్నిసార్లు వచ్చారు? దాదాపు ఒక 5-6 సార్లు వచ్చు. అంటే ఇదివరకు ఏమన్నా ఇచ్చిరా? ఏమి ఆ విషయాలే రాలేదు అసలు. ఫస్ట్ ఈ విషయం ఏం రాలేదు. ఈ వచ్చి కొంచెం ప్రెషర్గా అడిగే వరకు 1 ఇయర్ అయిపోతుంది వరకు ఒక 10,000 డిమాండ్ చేసి 10,000 వీడియో ఇస్తే నాకు అంటే ఒక 5,000 ఇచ్చేదని. సరే అని చెప్పి నేను ఏసీబీ వాళ్ళ కలవడం జరిగింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఓకే ఈరోజు ఎవరెవరు అడిగారు మిమ్మల్ని డబ్బులు? విజయ్ వినోద్. ఓకే. ఈ పేరేం పేరా? నేను విజయ్ కుమార్, డిఎస్పి ఏసీబీ కరీంనగర్. ఈరోజు సుల్తానాబాద్లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము కంప్లైనెంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి, అంటే కంప్లైనెంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి 5,000 రూపీస్ రికవరీ చేశాము. ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇద్దరండి, ఓన్లీ 2 పర్సన్స్. ఇక్కడ షాప్లో ఇది డిజిటల్ స్టూడియో ఉంది, ఆ స్టూడియో.
రాష్ట్ర స్థాయి గర్భీ పోటీలను కర్నూలు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. డాక్టర్ శంకర్ శర్మ గారికి స్వాగతం సుస్వాగతం. ఈస్ట్ గోదావరి క్లోజ్ ప్లీజ్ వెల్కమ్ సార్. మోహన్ సార్ వెళ్ళండి. జిల్లా వారిగా క్రీడాకారులను పెట్టేసుకుంటారు మా గౌరవ అతిథులు మన సింగసం సార్ గారు. అలాగే జూనియర్ రగ్బీ కాంపిటీషన్స్ కు 14 జిల్లాల నుంచి ఈరోజు మన కర్నూలుకు పిల్లలు ఉత్సాహంతో ఉద్రేకంతో రావడము, ఆ పోటీలలో పాల్గొన్న విజేతలు సపరేట్గా బాలబాలికలు రేపు జూలైలో డెహ్రాడూన్లో జరిగే నేషనల్ ఈవెంట్స్లో పాల్గొని మెడల్స్ ప్రైజెస్ సంపాదించి వాళ్ళు ఎన్నో ఉద్యోగాలకు వాటికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఏంటి అని. లైఫ్ స్టైల్ అంటే మంచిగా జీవించడం. మంచిగా జీవించడం అంటే ఒకటి హెల్తీగా ఉండడము, 2 ఆర్థికంగా వాళ్ళు బలపడడం. సో ఆర్థికంగా బలపడాలంటే వాళ్ళు చదువుకోవాలి, చేతనైనంత తెలివిగా వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, వాళ్ళ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయొచ్చు. బట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ చాలా దారుణ్యంగా ఉండి మెంటల్గా అన్ని క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వాళ్ళు సమాజానికి వాళ్ళు ఉపయోగపడకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారు కాదు. కాబట్టి వాళ్ళల్లో ఒక మంచి బిహేవియర్, యూత్ మీదనే ఒక దేశ భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది. ఆ కంట్రీలో యూత్ చక్కగా ఉన్నారు, డిసిప్లైన్డ్గా ఉన్నారు, చాలా బిహేవియర్తో బాగున్నారు యూత్ అని ఆ కంట్రీలో ఉన్నారంటే ఆ కంట్రీ 100% డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒక కంట్రీ అనేది చిల్డ్రన్ అండ్ యూత్ మీద ఆధారపడుతుంది. అబౌవ్ 40 years వాళ్ళు సుమారుగా ఈ కాలంలో మనం పోలిస్తే హాఫ్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు స్పెండ్ చేసినట్టే ఈ ప్లానెట్ మీద, భూమి మీద. కాబట్టి పదాల మీద నడిచింది ఈ కంట్రీలో. కాబట్టి ఇప్పుడు కూడా ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, సహకారం ఉంటుంది, స్నేహం ఉంటుంది, నలుగురికి హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది. మన కంట్రీ అంతా మన కంట్రీ ఏ దేశం మీదకి యుద్ధానికి పోదు, కానీ యుద్ధానికి రెడీ అయి ఉండాలి. ఎందుకంటే వాడు వచ్చి మనల్ని ఆక్యుపై చేసి మళ్ళీ బానిసలుగా చేసుకొని అంత ముందు బానిసత్వం అనుభవించి బానిస శృంఖలాల నుంచి బయటపడిన స్వాతంత్రం తెచ్చుకున్న ఈ దేశము ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అయ్యి వరల్డ్లో డెవలప్డ్ కంట్రీ స్థాయికి రీచ్ అయింది. సో ఇటువంటి దాన్ని పట్టు బిగించాలంటే యూత్, చిల్డ్రన్ బిహేవియర్ చాలా బాగుండాలి. అంటే డిసిప్లైన్ బాగుండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి. హెల్తీగా డిసిప్లైన్డ్గా ఉండడానికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అందుకే వాళ్ళల్లో స్పోర్ట్స్ గేమ్స్ ఎంకరేజ్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. రామాంజనేయులు గారిని చూస్తే ఆశ్చర్యం అవుతుంది. 30 yearsగా ఆయన ఇదే ఫీల్డ్లో ఉండి పిల్లలను ఎటువంటి స్వార్థం లేకుండా ఎంకరేజ్ చేస్తూ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఇక్కడ మీరు ఆరోగ్యంగా ఉండి ఈరోజు గేమ్స్లో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి మరిన్ని పథకాలు జీవితంలో సాధించాలని, క్రమశిక్షణతో కూడిన జీవితం మీరు జీవించాలని, మీరు ఒక ఆదర్శప్రాయులుగా మారాలని, మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకొని ఇక మంచి పనులు సమాజంలో చేస్తూ ఈ దేశాభివృద్ధికి మీరంతా తోడ్పడతారని నేను ఆశిస్తూ మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను.
డ్రగ్స్ మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తుందని, దీనిలో భాగంగానే డ్రగ్స్ మరియు గంజాయిలపై ఫిర్యాదులకు వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్లను ఆవిష్కరించిన సీఎం. వాట్సాప్ నెంబర్ 897781972972, టోల్ ఫ్రీ నెంబర్ 1972 ద్వారా ఫిర్యాదులను ఇవ్వవచ్చని ఆయన అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.